చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముక్కుని గుండె మీదనే వేసుకుందు నూరేళ్ళు చోటు నాకే ఇవ్వురయ్యో ఈ గెటప్ లో పోయి గడ్డి అన్ని రిపోర్ట్స్ కొట్టేయాలి. మనల్ని ఎవ్వరు కనిపెట్టలేరు. ఏయ్ గట్టిగా రవుకు. కళ్ళలో నిప్పులు పోసుకుని ఓ దొంగ మొహంది తొంగి చూసినా చూస్తా ఉంటది. ఎవరు? ఆ రేణుకానా? ఆవు మళ్ళా మస్తు పరేషాన్ చేస్తుంది. దిమాగ్ తింటది. ఇప్పుడే ప్రూఫ్లు ఎత్తుకపోయి మీ ఇద్దరిని పిచ్చోళ్ళని చేస్తా. మీరు మసాజ్ చేస్తుంటే మామూలుగా లేదా అమ్మాయి గారు? ఆహాహా. ఏంటయ్యా నిన్న పక్క దుప్పట్లన్నీ తీసి లోన పెట్టమన్నానా? మళ్ళీ పెట్టేది గాని పని అయిపోతుంది కదా. అమ్మయ్యా. తలనొప్పి తగ్గిందా రాజు? లేదమ్మాయి గారు. అయితే ఖచ్చితంగా ఆ రేణుక దిష్టి తగిలుంటుంది. పొద్దున్న లేస్తే పల్లి పట్టి కొరుకు తిన్నట్టు కొరుకు తినేలా చూస్తూ ఉంటుంది. రా, ఉప్పు మిరపకాయలతో దిష్టి తీస్తాను పదా. నువ్వు అనుకున్న పని చేసిందాక నిద్ర పట్టనిచ్చినట్లేదు. ఏట్రయ్యా మొహం జిడ్డు గారిపోతుంది? అమ్మాయి గారు నూనెతో తలస్నానం చేయించారు నాన్న. ముత్యాలు ఆ ఎర్ర చప్పట్రాయా ఇడి పృద్దేద్దాం.
రాజుకి దిష్టి తగిలింది మావయ్య, ఉండు దిష్టి తీస్తాను. టాబ్లెట్లు వేసుకున్నావయ్యా? నువ్వు కరెక్ట్ గా మందులు ఎత్తన్నావా? మందులన్నీ కోడలి పిల్ల చూసుకుంటుందిలే అయ్యా. అయితే మరి చూడక్కర్లేదు. ఇరుగు దిష్టి, ఆ పొరిగింటి దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఇంటి పైనుండే వాళ్ళ దిష్టి అన్ని పోవాలి. తూ 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 అను. చీ నేను అన్ను. అయితే నేనే అంటాను, తూ 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 తూ. ముత్యాలు, కోడల పిల్లకు వంటలతో పాటు పద్ధతులు దిష్టి తీయడాలు బాగా నేర్పించినావు. రాజు పద, రెస్ట్ తీసుకుందు గాని. జాగ్రత్త రాజు. నేను లైట్ ఆఫ్ చేస్తాను. ఏంటమ్మా? ఎవరు? అవునా? చిచ్చి, లోపలికి రాగానే ఏంటిది రాజు? నువ్వు కనపడవు కానీ పెద్ద దొంగవి. దొంగలంటే నాలా ఉండరు. చీకట్లో ఇంట్లో దూరి, మనం పడుకునేదాకా మంచం కింద దూరి, ఆ తర్వాత తోచుకో వెళ్తారు. అవునా? మీ ఇంట్లో ఎప్పుడైనా దొంగలు పడ్డారా? పడితే ఎత్తుకుపోవడానికి మా ఇంట్లో ఏముంది అమ్మాయి గారు? నువ్వున్నావుగా. ఆ రేణుక లాంటి ఆడ దొంగలైతే ఖచ్చితంగా నిన్నెత్తుకుపోయి తండ్రిని చేస్తుంది. రాజు, నాకు భయం వేస్తుంది. గట్టిగా పట్టుకో, ఇంకా గట్టిగా. ఇంతకీ భయం ఎందుకేసింది అమ్మాయి గారు? ఎవరు లేనప్పుడు అమ్మాయి గారేంటి? రూపాని పిలవచ్చు, పాపాని పిలవచ్చు. ఏమైంది అమ్మాయి గారు? మన బ్యాగులు చూడు రాజు. ఎవడో దొంగ విధవ దూరి
అన్ని వెతికినట్టున్నాడు. ఓ అవును అమ్మాయి గారు, మనం ఇలా అనుకున్నామో లేదో అలా దొంగోడు వచ్చేసాడు. నువ్వే అన్నావు కదా రాజు, దొంగలొచ్చి మంచం కింద దూరి అన్ని తీసుకెళ్ళిపోతారని. ఒకసారి మంచం కింద చూస్తే పోలా? కొట్టేద్దామా? దొంగ దొంగ ఏయ్, దొంగ, దొంగ దొంగ, దొంగ దొంగ, దొంగ 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 పట్టుకోండి, దొంగ, 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 ఎవరిది? ఎవడు నువ్వు? దొంగ దొంగ ఆగరా, పట్టుకోండి, దొంగ, ఏయ్, కొట్టండి, ఏయ్, ఆగరా, ఆగరా, కొట్టండి. ఏయ్, కొట్టండి కొట్టండి. ఆగు, దొంగ, ఆగు, రేయ్, ఆగు, అప్పలనాయుడు ఇంట్లోనే దొంగతనం చేయడానికి వస్తావా? ఈ ఏరియాలో కనబడినటువంటి పేక్ కోసేస్తాను ఏటో అనుకుంటానువా? దొరికితే చచ్చిపోదు రేదవా. పదండి. ఇదిగో ముత్యాలు, ఎందుకైనా మంచిదే ఆ దొడ్డిదారి తలుపులు కూడా తాళం వేసియ్యా. అలాగే అయ్యా, అలాగే. పండి పండి పండి. ఏం చేస్తోందా రేణుక? ప్రూఫ్స్ కొట్టేసిందో లేదో ఏమీ అర్థం కావడం లేదు. ఆ ఇంటి నిండా సంతలో ఉన్నట్టు జనాలుంటారు, వీలు చూసుకొని కొట్టేయాలి కదా మమ్మీ. అసలు ప్రయత్నం అంటూ చేసిందో లేదో కనుక్కో. నేనని తెలిసి కొట్టిర్రా, తెలవక కొట్టిర్రా? తెలిస్తే ఇంకెక్కువ కొట్టేటోళ్ళేమో. అందరూ తెలియనట్టే ఉన్నారు కదా, మనం కూడా తేలిగుట్టిన దొంగ లెక్క బయటపడద్దు. ఈడొకడు. హలో, ఏమైంది? ఇప్పుడు నేను కథ చెప్పినట్టు చెప్పాలా? ఏహే, ఆ ప్రూఫ్స్ కొట్టేసావా లేదా చెప్పు. కొట్టేసిర్రు నన్ను. అంటే నువ్వు దొరికిపోయావా? అవును గాని నేనని తెలియదు. అదేంటి? అందరున్నప్పుడే ఎందుకెళ్ళావు? అందరిని చంపేయాలా, ఎక్కడికన్నా పంపేయాలనా? వాళ్ళందరూ ఇంట్లోనే చేస్తారు, ఆడికి పోరు. ఇప్పుడు ఎలా? నన్ను అడిగితే నేనేం చెప్పేది? నీతో చేతులు కలిపేదాకా గీ మోసాలు గీ నేరాలు నాకు తెలియదు. నీ పుణ్యమా అని అన్ని నేర్చుకుంటాన్నా. రాను రాను నేను కూడా నీ లెక్క తయారైతానో ఎట్లనో. ఇగో రూపారాజు ఇవాళ ఆడికే వస్తుండ్రు. ఆడ మీరు చూసుకోండి. ఆ ప్రూఫ్లేవో మీరే కొట్టేయండి. వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదని మీరు రుజువు చేయండి. లేదంటే నువ్వు సోంబేరి లెక్క, నేను బికారి లెక్క మిగిలిపోతాము. మళ్ళీ మొదటికి వచ్చింది మమ్మీ. లేదు, చివరికొచ్చింది. వాళ్ళు ఇక్కడికే వస్తున్నారంట కదా, ఆ ప్రూఫ్స్ ఇక్కడే కొట్టేసి మాయం చేద్దాం. రాజు రూప ఇంకా రాలేదేంటి? ఉదయాన్నే బయలుదేరారని చెప్పారు. ఏంటి సుమా ఇక్కడ నిలబడ్డావు? టిఫిన్ రెడీ చేసావా? టిఫిన్స్ ఎప్పుడో రెడీ చేసి పెట్టానండి. ఈ రోజు రాజు రూప వస్తానన్నారు కదా. అవును. వాళ్ళింకా రాలేదేంటా అని చూస్తున్నాను. అన్నయ్య కిందకొచ్చే టైం అయింది. వాళ్ళు ఈ పాటికొచ్చేస్తే బాగుండేది. అయినా ఉదయం బయలుదేరతానన్న వాళ్ళు ఇప్పుడు దాకా రాకపోవడం ఏంటి? ఒకసారి రాజుకు ఫోన్ చేయండి. దారిలో ఉండుంటారులే.
కాసేపు వెయిట్ చేద్దాం. చూసావా మమ్మీ, రాజు రూప వస్తున్నారని ఎంత ఆత్రంగా ఆనందంగా ఎదురు చూస్తున్నారో. ఇద్దరికి వాళ్ళిద్దరి మీద ప్రేమ ఎక్కువైపోతుంది. సంతోషపడనివరా. వీళ్ల సంతోషం ఎంతకాలమో నేను చూస్తాను. నీకు రూపకి పెళ్ళయ్యాక వీళ్ల బ్రతుకుని రోడ్డు పాలు చెయ్యకపోతే నా పేరు విజయాంబికే కాదు. నాన్న, జరగబోయే ఎలక్షన్లో మీరు మళ్ళీ గెలవాలని, మీకంతా మంచే జరగాలని గుడికెళ్ళి మొక్కుకున్నాను. ఏంటి అమ్మాయి గారు నించున్నారు? పెద్దయ్య గారికి టెంపుల్ నుంచి తీసుకొచ్చిన కుంకుమ పెట్టండి. ఇక ఈ రోజు నుంచి మీకు సంబంధించిన అన్ని పనులు నేనే చూసుకుంటాను పెద్దయ్య. రాజు, అన్ని పనులు నువ్వే చూసుకుంటే ఇక ఇంట్లో మేము ఉండడం ఎందుకు? నా తమ్ముడేమైనా ప్రేమతో పిలిచాడనుకుంటున్నావా? పార్టీ అధిష్టానం చెప్పబట్టే తప్పక పిలిచాడు. నువ్వు పైపైన పనులు చూసుకుంటే సరిపోతుంది. ముఖ్యమైన పనులు దీపక్ చూసుకుంటాడు. వద్దక్క, ప్రస్తుతానికి ఎలక్షన్ పనుల్లో దీపక్ని ఇన్వాల్వ్ చేయొద్దు. ఒకసారి మాట పడిన వాళ్ళకి పనులకు చెప్తే లేనిపోని సమస్యలు వస్తాయి. మొత్తం అన్ని పనులు రాజునే చూసుకుంటాడక్క. రాజు, ఈరోజు షెడ్యూల్ ఏంటి ఒకసారి ఫిక్స్ చేయి. అలాగే పెద్దయ్య. చంద్ర, రాజుకి హెల్ప్ చేయి. సరే అన్నయ్య. రామా, టిఫిన్ చేదురు. రా రాజు. ఇంట్లో రోజు రోజుకి నా స్థానం ఇంత దిగజారిపోతుందేంటి? ఆ రాజుగాడి ముందే మావయ్య నన్ను తక్కువ చేసి మాట్లాడాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను. అసలు ఆ రాజు రూపలకి పెళ్లి కాలేదన్న విషయం తెలిసి కూడా చేతిలో సాక్ష్యం ఉండి కూడా ఏమి చేయలేకపోతున్నాను. ఏదో ఒకటి చెయ్యాలి. నాకు జరిగిన ప్రతి అవమానానికి వీళ్ళకి గుణపాఠం చెప్పి తీరాల్సిందే. దీపక్, ఇది నువ్వు కష్టపడి సంపాదించిన సొత్తు అనుకుంటున్నావా? ఇష్టం వచ్చినట్టు పగలగొడుతున్నావు. నువ్వు సంపాదించిన సొత్తు కూడా కాదు కదా. నాది కాని సొత్తుపై నేనెప్పుడూ ఆశపడలేదు. అంటే పరాయి సొత్తుపై నేను ఆశపడుతున్నానంటున్నావా? ఆశపడుతున్నావు కాబట్టే అడ్డదారుల్లో దక్కించుకోవాలని చూసావు. అధికారాన్ని చలాయించాలని చూస్తున్నావు. రాయ్, ఎక్కువగా మాట్లాడుతున్నావు. నువ్వు చేసిన తప్పుడు పనుల గురించి ఎంత మాట్లాడినా తక్కువే.
ఏంట్రా నోటికొచ్చినట్టు వాగుతున్నావు? ఆఫ్టర్ ఆల్ ఒక పిఏవి పిఏలా ఉండకుండా ఇంటి విషయంలో తలదూరుస్తున్నావు ఎందుకో? ఎన్నోసార్లు నన్ను దెబ్బ కొట్టావు, నాకు అడ్డుకోడలా తయారయ్యావు, చివరికి నా పెళ్లి విషయంలో కూడా శనిలా తయారయ్యావు. రూప కూడా నీకే సపోర్ట్ చేస్తుంది కదా. మిమ్మల్ని ఇద్దరిని అంత తేలిగ్గా వదిలిపెడతాను అనుకోకో. ఏ దీపక్,